తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బాబు సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాడుగుల నియోజకవర్గం మాడుగుల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాడుగుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామనాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు ప్రస్తుత వైసీపీ చేయలేకపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చూపించింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గతంలో 1983 నుంచి 2004 వరకు కూడా ఏకదాటిపైన మా పెద్దలు రెడ్డి సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, ఆయన 5 పర్యాలు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక భూమి పోషిస్తున్నటువంటి మహానేత రెడ్డి సత్యనారాయణ. మరి తర్వాత నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నాకు అవకాశం వచ్చింది. నేను 2009లో ఓడిని గెలిచినా సరే అది ప్రభుత్వం లేదు. 2014 ఓడిపోయినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటంటే చూపించారు. గ్రామాల ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మంచినీళ్ళు కానించి, రహదారులు కానించి, సీసీ రోడ్లు కావచ్చు, చెరువులు తవ్వడం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కానీ చేసి చూపించాం. అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక బోటుకు ప్రభుత్వం తేలిపోయింది, ఒక తప్పుడు ప్రభుత్వం అని ఈరోజు చేతకానికంత రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల భారం నెట్టేసి అప్పు చేసి పప్పు తినిపిస్తున్నాడు ఈ ప్రజల చేత. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, కరెంటు ధరలు కావచ్చు, లేదు మనకున్న నిత్యావసర ధరలు కావచ్చు, అన్నీ కూడా పెంచేసి పేదవాడు బతకలేని పరిస్థితి నెట్టబడ్డది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో. అందుకని ఈరోజు పేదవాడు ప్రతి ఒక్కరు ఆలోచించింది ఒకటే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా, ఈ యొక్క మాడుగుల నియోజకవర్గానికి మళ్ళీ మంచి రోజులు రావాలా, ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు అధికారులకు వస్తేనే పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. లేదు మంచి విద్య అందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా, మంచి వైద్యం అందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా, మరి ఉన్నటువంటి భావితరాల వారికి ఈ రాష్ట్రం పురోగతి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి. ఈరోజు మన పోలవరం పూర్తిగా నాశనం చేస్తాడు, రాజధాని లేకుండా రాజధాని నాశనం చేస్తాడు. అంటే కేవలం వాడి తాలూకా వాడి మీద ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని మేనేజ్మెంట్ చేసుకోవడం కోసమే ఆయనకు అధికారం తప్ప, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ అధికారం తప్ప ప్రజల కోసం, ప్రాంతం కోసం కాదనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమంటారు, ఇలాంటి ఒక తప్పుడు మనిషిని మనం ఎన్నుకున్నందుకు మన చెప్తూ మనం కొట్టుకోవాలనే దాన్ని ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మళ్ళీ రాష్ట్రానికి కావాలా, ఆయన కూడా శక్తి ఉంది, తిరగల శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది. అందువల్ల ఆయనతో మేము ఉండి ఇరు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గతంలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రంగా అయిపోయింది, అవినీతి రాష్ట్రంగా అయిపోయింది, అంధకార రాష్ట్రంగా అయిపోయింది. అందుకని ఇది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడికి వెళ్ళా, జనసేన పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా సరే ఆదరణ పెరుగుతుందంటే ప్రజలు ఎదురు వస్తున్నారంటే ఈరోజు మనం మాడుగుల నియోజకవర్గంలో చూసాం. మాడుగుల నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు ఈరోజు ఇక్కడికి శంఖారావం పూరించడానికి వచ్చారు. వస్తే అశేషమైన ప్రజలు ఆదరించారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసుకొచ్చారు. అందుకని రానున్నది 2024 ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఏ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరవేస్తుంది. అందులో తిరగలేదు, ఎదురులేదు. ఈ బోర్డు ముచ్చాలేదు. అందులో ప్రత్యేకించి ఇంకా ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఈ మంత్రి ఒక కంత్రి అయిపోయాడు, జనకంత్రి అయిపోయాడు. కేవలం డబ్బార్జన. జగన్మోహన్ రెడ్డి యథారాజా తదా ప్రజలుగా యథారాజా యథా మంత్రి అయిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగ దోచుకుంటున్నాడో, ఏ విధంగా అయితే ప్రజలు మోసం చేస్తున్నాడో అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. బ్రిడ్జిలు మా హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టినవి పూర్తి చేయలేదు. రోడ్లు ఈరోజు ఇక్కడ మాడుగుల మండలంలో ఉన్నటువంటి రోడ్డు 5 సంవత్సరాలు కూడా నరకాన్ని చూస్తారు ప్రజలు. అక్కడ ఊర్లో నుంచి మళ్ళీ మాడుగుల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలనుకుంటే, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే వాళ్ళు బండి మీద వెళ్తే యాక్సిడెంట్లు,
లేదు బళ్ళు రిపేర్లు. అంటే ఈ విధంగా పూర్తిగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పాడేరు నుంచి తోటరు వెళ్ళే రోడ్డు అధ్వానం పరిస్థితి. కానీ విని అడగలేదు, గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడడం కూడా. ఒక హైవే లాంటి రోడ్లో 2 పర్యాయాలు రోడ్డు మీద లారీలు దిగబడిపోవడం. మట్టి రోడ్డు అంటే దిగబడి చూసాం, కానీ తారు రోడ్డు మీద కూడా దిగబడిపోయే పరిస్థితి వచ్చిందని చెప్తే ఆ రోడ్డు ఎప్పుడైతే లారీ ఆగిపోయిందో రూట్లు మార్చేశారు. అందువల్ల ఈ రోడ్డు అంత అధ్వాన పరిస్థితి. కనీసం దాని రిపేర్ కూడా చేయలేని పరిస్థితి. ఒకవేళ రోడ్లు వేస్తే నాసి రకం రోడ్లు వేసి కేవలం డబ్బార్జనే. ఇది నిన్న కాక మొన్న వేసిన అంటే వారం రోజులు. తెలంగాణలో కేసీఆర్ ఒక మాట అన్నాడు ఎన్నికల ముందు, ఓడిపోతే వెళ్ళి ఎక్కడ ఫామ్ హౌస్లో ఉంటాను. అలాగే ఈరోజు సిద్ధం అన్నాడు. మాకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు అర్థమైంది ఏంటంటే, సిద్ధం అంటే ఎన్నికల్లో ఓటమి పాలు అయిపోతుంది వైఎస్ఆర్ పార్టీ, నేను ఇంటికి వెళ్ళిపోవడం సిద్ధం, ఇంటికి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళడం సిద్ధం. అది ఆ సిద్ధం, వాడు అన్నమాట అది సిద్ధం. అందువల్ల ఈ రోజున్న పరిస్థితుల్లోని ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజానీకానికి భావితరాల భవిష్యత్తు కోసం మరి ఈరోజు విద్యని పూర్తిగా విధ్వంసం చేశాడు. ఉన్నటువంటి సెక్టార్లు ఏవైతే ఉన్నాయో పవర్ సెక్టర్ని విధ్వంసం చేశాడు, నీటిపారుదల శాఖను విధ్వంసం చేశాడు, ఉన్నటువంటి రాజధాని విధ్వంసం చేశాడు. అంటే అన్ని విధ్వంసాలు తప్ప రోడ్లు, సీసీ రోడ్లు, గ్రామీణ వాతావరణంలో సీసీ రోడ్లు వేస్తే ఆ సీసీ రోడ్లు అంతా కూడా మొత్తం విధ్వంసం చేశాడు. అంత చండాలైనటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. రెండోది ఏంటంటే మాన ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. మాన ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు ఏంటంటే, ఈరోజు మానాలంటే రేపులు ఎన్ని జరుగుతుందో తెలియదు, ఎంతమంది ఆ అమ్మాయిలు మిస్యూజ్ అయ్యారో రికార్డులు ఉన్నాయి మన దగ్గర. మనం చెప్పింది మేము చెప్తుంది కాదు. నేషనల్ ఏదైతే సర్వే వస్తుందో, గవర్నమెంట్ సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతుందో, ఈ రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ అనేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా లిక్కర్ ఏదైతుందో మందు మాఫియా అన్నాడు ఎన్నికల ముందు. ఈరోజు మందునే పెద్ద మాఫియా చేశాడు, అవినీతి సామ్రాట్ అయిపోయాడు. ఈరోజు అది కూడా కల్తీ లిక్కర్, కల్తీ తాగి ఈరోజు ప్రాణాలతో ఆడుకుంటారు. పేదవాళ్ళ తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తప్పుడు మనిషి ఈరోజు చరిత్రలో ఈరోజు మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ లిక్కర్ తాగితే కడుపు మంచి. మేము మందు తాగడం తప్పే కాదని, కానీ ఆ బ్రాండ్ మంచిదైతే ఆయన తాలూకు ఆయుష్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నిలబడుతుంది. కానీ ఈ బ్రాండ్లు, జగన్ బ్రాండ్ తాగితే మరి ఈ 5 సంవత్సరాలే కొన్ని లక్షల మంది అసూలు బస్సు చనిపోయారు. అంటే ఈ యొక్క మనిషికి డబ్బార్జన, అవినీతి, డబ్బు తప్ప, డబ్బుతోనే రాజకీయాలు చేయాలి, డబ్బుతో ఈ యొక్క పేదవాళ్ళందరూ కొనియాలి. పేదవాడితో ఆ రోజు ఓటు కోసం వెళ్తే నోటు ఇస్తే ఓటు పడిపోద్ది అనేది ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కుతంత్రం, కుట్ర. ఆ కుట్రకి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. గతంలో ఏవైతే వాగ్దానాలు చేసి నవరత్నాలని చెప్పాడు, ఆ కల్తీ రత్నాలు అయిపోయి, అందులోనూ అది కొత్త పథకం, ఉయ్యాల జంపాల పథకం పెట్టాడు. ఏది రహదారుల మీద వెళ్ళినప్పుడు ఆ ఉయ్యాల జంప, అది కూడా పథకమేనట్టు. రోడ్లు బాగు చేస్తే స్పీడ్ ఎక్కువ వస్తుందట, స్పీడ్ ఎక్కువైతే యాక్సిడెంట్ అవుతుంది. అలాగని చెప్పేసి ఈ రోజు పరిస్థితుల్లో మందు రేటు పెంచిస్తే పేదవాడు ఎవరు తాగడం మానేస్తున్నాడు. ఒక మాట ఆయనతో మనం మేము కూడా ఎక్కువిస్తాం. మరి నిత్యావసరం ఏవైతే తినడానికి తిండి కావాల్సిన వస్తువులు ఏవైతే అయ్యింది ధరలు పెంచామండి, తినడం మానేస్తాడైనా, మందు అయితే తాగడం మానేస్తాడు. మరి ఇదెందుకు పెంచాడు? నిత్యావసర వస్తువు తినడం మానేస్తాడైనా, తిని బలిసిపోతాడైనా. అంటే పేదవాడిని అతాల పాతాలను పెట్టేసి పేదరికాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పట్టేమో పేదరిక నిర్మూలన కోసం, పేదవాడు హాయిగా బతకాలా, పేదవాడికి ఒక ధైర్యం కావాలా, పనులు ఉండాలా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా కంపెనీలు తీసుకొచ్చాడు, కంపెనీలన్నీ పారదర్శాడు. ఉద్యోగం ఇవ్వలా, నిరుద్యోగ ఇవ్వలా, పెన్షన్ 5 ఏదో అన్నాడు, నేను వచ్చిన వెంటనే 3000 చేస్తున్నాడు. అదేమైంది? వచ్చిన వెంటనే 2,000 సబ్సిడీ. అంటే మోసం చేత తప్ప ఈ వైఎస్ఆర్ పార్టీ ఏమీ లేవు. ఎందుకంటే ప్రజలందరూ గ్రహించారు ఇలాంటి పరిపాలన, ఈ దుష్టుడి పరిపాలన, దుర్మార్గుడి పరిపాలన అనేది మాకు అక్కర్లేదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి నేను తెలుగుదేశం పార్టీ నాయకులని కావగలుసుకున్న విధంగా ఏదైనా చేస్తే మేమేం చేస్తామని ధైర్యంగా మేము చెప్పగలం. ఓటు అడిగే హక్కు కూడా ఈరోజు మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీని
ఈరోజు నిలబెట్టుకుని వచ్చాం. ఎవరైనా సరే పని చేసుకుంటే ఆ గ్రామానికి పనులు కల్పించాం, అభివృద్ధి చేసాం. ఇవన్నీ మేము చేసాం కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు, ఆదరించి తీరుతారు. 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వస్తే బీజేపీ కూడా వస్తుందేమో. ఈ 3 పార్టీలు కలిపి ప్రభుత్వం అధికారులు తీసుకొస్తుంది. ఆ తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏవైతే గతంలో ఏవైతే ఈ ప్రభుత్వం వల్ల రాజధాని కావచ్చు, మెట్రో రైలు, మన విశాఖపట్నం మెట్రో కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏవైతే మనకున్న రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ఇప్పటి నుంచో కళ్ళు పోలవరం అంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. సాగునీరుకి మరి ఎక్కడ కూడా లోటు లేకుండా ఉంటుందని చెప్పి మన పూర్వీకుల నుంచి కళ్ళని నిజం చేసుకుందాం అనుకున్నాం. ఈ దుర్మార్గుడు వచ్చి 72% పూర్తి చేసినటువంటి ఈ పోలవరాన్ని ఆ 72 ఉంచాడు తప్ప ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా 1% పూర్తి చేస్తే మేము దండలేదు జగన్మోహన్ రెడ్డి. మరి మామూలు దండలేవు. వాడు ఉన్నటువంటి ఏదైతే ఈ పదవి పోయిన తర్వాత నేనైతే మాత్రం ఒకటి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఈ పదవి పోయిన తర్వాత ఎక్కడికి పారిపోతారో కూడా తెలియదు. అది పరిస్థితి. అందువల్ల మాడుగుల నియోజకవర్గం పైన మేము చేసిన పనులు ఉన్నాయి. 2014 నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ తోటి, నారా చంద్రబాబు సపోర్ట్ తోటి, మా అయ్యన్న సపోర్ట్ తోటి ఈరోజు ఈ నియోజకవర్గంలో చెరువులు తవ్వించాం, సీసీ రోడ్లు వేయించాం, వాటర్ ట్యాంకులు కట్టాం, బోర్లు ఇచ్చాం, అనేక బిల్డింగ్లు కట్టాం, పంచాయతీ బిల్డింగ్లు కట్టాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం, పెన్షన్లు ఇచ్చాం, ఇల్లులు ఇచ్చాం, పేదవారికి ఇల్లు ఇచ్చాం. ఏ అభివృద్ధి చూసినా సరే మేము చేసినటువంటి అభివృద్ధి ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాకే ఉంది తప్ప ఆ పార్టీ వాడు వచ్చి ఓటు అడిగితే మాత్రం నువ్వు ఏం పీకావరా బాబు ఇక్కడికి వచ్చి ఓటు అడుగుతావు అన్న మాట కూడా